చేసుకున్నాను మొత్తం ఎలా చేయాలి సర్వే ప్రొసీజర్ ఏంటి ఎంతమందికి నోటీస్ మన జిల్లాలో వై రెవెన్యూ కాన్ఫరెన్స్ అండ్ రెవెన్యూ ఇష్యూస్ రివ్యూస్ బికమ్ సో ఇంపార్టెంట్. గ్రీవెన్సెస్ చాలా వస్తున్నాయి మేడం, అవన్నీ కలెక్టర్స్ కి చెప్తున్నారు, జేసీస్ కి చెప్తున్నారు, అప్ టు కింద విఆర్ లెవెల్ వరకు ఈ మాట వెళ్ళిపోవాలి, విలేజ్ సర్వేయర్ వరకు వెళ్ళిపోవాలి. One other important topic morning review చేయండి రీసర్వే. సో we will start the RO conference with resurvey. సో అందరూ కూడా రీసర్వే నోట్స్ అండ్ ఆల్సో రెవెన్యూ నోట్స్ గ్రూప్లో షేర్ చేశారని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద నోట్స్ ఆన్ ఎనీ టాపిక్ ఇన్ ద గ్రూప్ ప్లీజ్ లెట్ us know, we will share it immediately. కూడా చాలా రిపీటెడ్గా చెప్తా ఉన్నారు ఏంటంటే ఈ డిసెంబర్ అంటే 2026 డిసెంబర్ కల్లా కూడా మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా అన్ని విలేజెస్కి రీసర్వే అయిపోవాలి అనే ఒక డెడ్లైన్ ఇచ్చారు. సీసీఐఏ మేడం అది కొంచెం మేము పెంచడానికి ట్రై చేస్తున్నాము అని చెప్పారు. అయినా కూడా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వీఆర్ ఎయిమింగ్ టు కంప్లీట్ రీసర్వే బై ద ఇయర్ ఎండ్. ఇప్పుడు మనకి ఆన్ గోయింగ్ థర్డ్ ఫేజ్ అండ్ ఫోర్త్ ఫేజ్ విలేజెస్ ఉన్నాయి. సో థర్డ్ ఫేజ్ విలేజెస్లో మనకు ఒక 26 విలేజెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఇది లాస్ట్ వీక్ మనం రివ్యూ చేసుకున్నప్పుడే ఎంఆర్ఓ లాగిన్ విఆర్ఓ లాగిన్కి ఏంటి మన డెడ్ లైన్ అని మనం చెప్పుకోవడం జరిగింది. మీ అందరికీ గుర్తుంటే 1 వీక్ డెడ్ లైన్ ఇచ్చామన్నమాట. ఆ 1 వీక్ కూడా నెక్స్ట్ 3 డేస్లో ఫినిష్ అవుతుంది. సో 13th March ఈజ్ ద డెడ్ లైన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ బోత్ లాగిన్స్, విఆర్ఓ లాగిన్ అండ్ ఎంఆర్ఓ లాగిన్. ఇప్పుడు మనము టోటల్గా ఉన్న మన విలేజెస్లో చూసుకుంటే ఈ 13 విలేజెస్ ఇన్ థర్డ్ ఫేజ్. ఇప్పుడు విఆర్ఓ లాగిన్ ప్రోగ్రెస్ ఈ రోజుకి చూసుకుంటే టెక్నికల్ ఎర్రర్ ఉంది కాబట్టి దాచేపల్లిలో కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, కానీ వేరే మండలాలు ఎస్పెషల్లీ మనకి సత్తెనపల్లి డివిజన్లో చాలా హ్యూజ్ పెండెన్సీ ఉంది విఆర్ఓ లాగిన్లో. ఫస్ట్ వచ్చేసి రోసూర్ 1263 ఎంట్రీస్ పెండింగ్, తర్వాత అమరావతి 3140 ఎంట్రీస్ పెండింగ్, తర్వాత మళ్ళీ అమరావతి నెమలికల్లు 1237 పెండింగ్. సో ఒకసారి ఫస్ట్ ఆర్టీఓ సత్తెనపల్లి రెస్పాండ్ అవ్వండి, తర్వాత దీని మీద ఇండివిజువల్ తహసీల్దార్ రెస్పాండ్ అయ్యి ఈ లాస్ట్ విఆర్ఓ సంస్థకు రెస్పాండ్. ఎంట్రీస్ పెండింగ్ ఉన్నాయి విఆర్ఓ లాగిన్లో. ఎస్ మేడం, ఈ ఎల్పిఎం నెంబర్స్ వచ్చేసి 2731 మేడం. 19 నోటీసులు 1150 మేడం. మ్యూటేషన్స్ వచ్చేసి 968 మేడం. ఇప్పటికీ మ్యూటేషన్స్ వచ్చేసి మనమే స్టార్ట్ చేశారు మేడం. దేనికి స్ప్లిట్ అప్ చెప్తున్నారు? 1340కి చెప్పండి స్ప్లిట్ అప్. టోటల్ ఖాతాస్ 13 ఉన్నాయి, 13,300 మేడం. 13,300. టోటల్ ఎల్పిఎంస్ నెంబరు 2007. 13,300 ఎలా అవుతాయండి? అది 1,00,000 ఖాతాలు దాకా 1,300 1,300 ఖాతాలు అంటున్నారా? నేను మాట్లాడింది విఆర్ఓ లాగిన్. విఆర్ఓ లాగిన్లో 3140 ఎంట్రీస్ పెండింగ్ ఉన్నాయి. ఇవి మేము ఇచ్చిన డెడ్ లైన్ ఒక 1 వీక్, అంటే అది 3 డేస్లో అవుతుంది. లాస్ట్ టైం కూడా ఇదే ఫిగర్ ఉంది 1340. అప్పుడు కూడా నేను చేస్తాను మేడం 3 డేస్ అన్నారు, చాలా డేస్ అయిపోయింది. ఇది ఇంకా అసలు ఏం కూడా ప్రోగ్రెస్ లేదు దీంట్లో. 3 డేస్లో ఇప్పుడు మీరు 1340 ఎట్లా చేస్తారు? యాక్చువల్గా మేడం చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ ఉంగుటూరు విఆర్ఓ నిన్నటి వరకు జూపూడి విలేజ్ చేశాడు మేడం. ఇప్పుడు జూపూడి వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసేసి ఉంగుటూరు అతని ఉంగుటూరు పెట్టేశారు మేడం. అందుకని తప్పకుండా కూడా అతను ఆ విలేజ్లో తప్పకుండా చేస్తాడు మేడం. ఒక 2-3 రోజులు చేపిస్తారు మేడం. యాక్చువల్లీ మేడం ఈ ఫిగర్స్ యాక్చువల్లీ దీనికంటే ఇంకా తక్కువ ఉంటాయి మేడం. యాక్చువల్లీ ఇది ఒక 3 డేస్ ఫిగర్ అనుకుంటా మేడం. యాక్చువల్గా ఒక్కొక్క విలేజ్కి నలుగురు చొప్పున విఆర్ఓస్ని డెలిగేట్ చేసాము. మా ఆఫీస్లోనే యాక్చువల్లీ చేస్తున్నాం. ఇంతకుముందు తమరు మా ఆఫీస్కి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక విలేజ్ జరుగుతుంది మేడం, అలాగే ఈ 2 విలేజ్ కూడా అక్కడే పెట్టి చేస్తున్నాం. వీక్ డేస్లో కంప్లీట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది టాప్ ప్రయారిటీగా సాయిత సార్ ఎవ్రీ ట్యూస్డే రివ్యూ చేస్తున్నారు. వీ డోంట్ వాంట్ టు బీ ఇన్ ల్యాగ్ ఇక్కడ. అట్లాగే సో ఆల్ grievances top 10 in the district are non-financial. రెవెన్యూకి ఫైనాన్సెస్కి సంబంధం ఏం లేదు. ఆ డిస్ప్యూట్స్ ఏం జరుగుతున్నాయి లేదా పెండెన్సీ ఏమున్నాయి, that is the responsibility of the revenue department to resolve. And
ఈ గ్రీవెన్సెస్ మీకు రెవెన్యూ క్లినిక్లో తక్కువ వచ్చినా కూడా అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్స్ డైరెక్ట్ ఫ్రమ్ మీ సేవ లేదా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్స్, వేరే సచివాలయంలో డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ నాకు నోటీస్ ఇవ్వలేదు, ఇంక్వైరీకి రాలేదు, ఫీల్డ్ మీద రాలేదు, వచ్చారు రిపోర్ట్ ఇవ్వలేదు, సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిస్సాటిస్ఫాక్షన్. ఇచ్చారు కానీ సర్వ్ చేయలేదు, మీరు చెప్తారు వాట్సాప్ చేసాను, ఇది చేసాను, అది చేసాను. దెర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ యాక్చువల్లీ నోటీస్ బీయింగ్ గివెన్ ఆన్ టు దెమ్. ఐ ఆల్సో గెట్ లాట్ ఆఫ్ మెసేజెస్. ఇందాక 1 hour బ్యాక్ ఒక మెసేజ్ చేశారు ఒకరు, ఐ వాజ్ నాట్ అట్ హోమ్, ఇట్ ఈస్ గివెన్ యాజ్ సర్వ్డ్. అసలు నా ఇష్యూ చూడలా, ఆన్లైన్ క్లోజ్ అయిపోయింది గ్రీవెన్స్. అండ్ దిస్ ఇస్ ప్యూ నాకు వాట్సాప్లో వస్తాయి. అదర్వైజ్ వీ డూ రెగ్యులర్ IVRS కాలింగ్. మీరు ఎవరెవరికి ఏ గ్రీవెన్స్ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు అందరికీ IVRS కాలింగ్ జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్ మీద మీ క్వశ్చన్స్ తెప్పించండి అమ్మా. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ సునీత ఇక్కడ లాస్ట్ 3 months నుంచి సీఎం గారు విలేజ్ బై విలేజ్ వెళ్తున్నారు, విజిట్ చేస్తున్నారు పట్టాదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్. సో మీరు ఎంత చేసినా ఈ సర్వే ఫ్రమ్ నైట్ టు నోటీస్ up to actual ground truthing, ground verification, final ROR, everything will culminate to that specific day when you will be distributing the pattadar passbook. ఆ రోజు అసలు disputes వస్తాయి which are not justifiable at all. మీరు తప్పు చేశారు లేదా మీరు చెప్పకుండా చేసేసారు, that will be considered very very seriously. ఇప్పుడైతే మీకు టైం లైన్ మీద అల్పి చేస్తున్నాం, ఇది చేశారు లేదా, లోపల చేస్తున్నారు లేదా, కానీ క్వాలిటీ ఆఫ్ యూర్ రీసర్వే ఎప్పుడు తెలుస్తుంది? వెన్ యూఆర్ డిస్ట్రిబ్యూటింగ్ పట్టాదార్ పాస్బుక్. దాంట్లో ఎంతమందికి మీరు ఇచ్చారు, ఎంతమంది కరెక్ట్గా ఇచ్చారు, ఎంతమంది ధర్నా చేస్తున్నారో, ఎంతమంది అసలు తెలియలేదు నాకు యాబ్సెన్స్లో చేసేసారు రీసర్వే, అవన్నీ ఆ రోజు వస్తాయి. విచ్ వీఆర్ నాట్ ఎక్సెప్టింగ్ ఎనీ డిఫాల్ట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆన్ దాట్ సైడ్. అసలు ఆ రోజు వస్తే మీరు తప్పుగా చేసినట్టుగా 2-3 ఆ రోజు సస్పెండ్ అయిపోతారు. అండ్ దీస్ ఆర్ ద డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం. ఈ సర్వే పక్కాగా చేయండి, కరెక్ట్గా చేయండి, రూల్స్ ఫాలో చేయండి. పట్టాదార్ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో ఒక్క గ్రామంలో 700 మంది ఉంటే 700 మందిని పేర్ బై పేర్ పిలిపించి అడుగుతున్నారు, మీకు వచ్చిందా లేదా, పాస్బుక్ వచ్చిందా లేదా, వచ్చిందా లేదా. 700 names were read in Nandyal CM program, out of which మైక్ కూడా ర్యాండమ్ గా ఇస్తారు సీఎం గారు. ఎవరు మాట్లాడాలి అనుకుంటున్నారో మాట్లాడండి. 3 మాట్లాడారు. 3 మాట్లాడితే దాంట్లో 2కి ఇష్యూస్ ఉంటే ఆర్డీఓకి కూడా వార్నింగ్ ఇచ్చారు, తహసీల్దార్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పకపోతే మీకు సస్పెండ్ చేసేస్తారని చెప్పారు సీఎం గారు. చేయడానికి ఆఫీసర్కి అవకాశం ఉంది అని చెప్పడానికి ఆ సర్క్యులర్ ఇచ్చున్నారు. దానిలో ఫస్ట్ మ్యామ్ డ్యూరింగ్ గ్రౌండ్ ట్రూతింగ్ చేయబోయే ముందు ఒక 3 to 5 days ముందు రైతుకి మనం ఫామ్ 19 కింద ఒక నోటీస్ అందజేస్తాం. మీ పొలంలో పలానా తేదీన సర్వేయర్ గ్రౌండ్ ట్రూతింగ్ కోసం అటెండ్ అవుతారు, మీరు మీ సహకారం కావాలి అని చెప్పేసి గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ అనేది ఇస్తాం. గ్రౌండ్ ట్రూతింగ్ నోటీస్ తర్వాత మనం భూమి మీదకి వెళ్ళడం జరుగుతుంది. భూమి మీదకి వెళ్ళిన తర్వాత అతని పొలాన్ని మనం రోవర్లోకి వచ్చి తర్వాత ఆఫీస్ వర్క్ చేసుకొని అలా విలేజ్ మొత్తం గ్రౌండ్ ట్రూతింగ్ కంప్లీట్ చేసుకున్నాక విలేజ్ మొత్తం డేటా అనేది సర్వేయర్ దగ్గరికి వచ్చాక గ్రౌండ్ వ్యాలిడేషన్ నోటీస్ అనేది ఇస్తాము. మనం ఏదైతే కొలిసామో అది రైతుకు చెప్పినప్పుడు రైతు దగ్గర ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి గ్రౌండ్ వ్యాలిడేషన్ నోటీస్ ఇస్తాము. గ్రౌండ్ వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత స్టిల్ గ్రౌండ్ వ్యాలిడేషన్ సమయంలో అతనికి ఇచ్చి అతని పొలానికి వచ్చిన విస్తీర్ణము మీద అభ్యంతరం ఉంటే తీసుకొని మళ్ళీ భూమి మీదకి వెళ్ళి సరిచేసి చెప్పి స్టిల్ గ్రౌండ్ వ్యాలిడేషన్ నోటీస్ తర్వాత మళ్ళీ అఫీషియల్ గా రీసర్వే మొత్తం మీద సర్వేయర్ మీ విస్తీర్ణాన్ని ఇంతగా నిర్ధారించాడు అని చెప్పి 9-2 నోటీస్ ద్వారా తెలియజేస్తాం. సో ఇప్పటికి 3 నోటీసులు ఇచ్చాం రైతుకి. ఇప్పుడు కూడా మిస్ అవ్వచ్చు, 9-2 అప్పుడు కూడా రైతు మిస్ అవ్వచ్చు. మిస్ అయినప్పుడు 9-2 తర్వాత 9-2 ఇస్తే అప్పీల్కి వెళ్తాడు. 9-2 లేనప్పుడు రికార్డ్ ని డ్రాఫ్ట్ ROR గా ఫైనల్ చేయడం జరుగుతుంది. డ్రాఫ్ట్ ROR తర్వాత ఒక గ్రామ సభ పెట్టి గ్రామ సభలో మళ్ళీ వాళ్ళ విస్తీర్ణాలు చదవడం జరుగుతుంది. సో డ్రాఫ్ట్ ROR అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ
ఫైనల్ ఆర్ఓఆర్ గ్రామసభ పెట్టి ఫైనల్ ఆర్ఓఆర్ అప్పుడు కూడా రికార్డ్ ని వాళ్ళ ఎదురు చదవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం రైతుకి 5 ఛాన్సులు ఇచ్చినట్టు డ్యూరింగ్ జీటీ, డ్యూరింగ్ జీవీ, ఆ తర్వాత 9 నోటీసులు, ఆ తర్వాత డ్రాఫ్ట్ ఆర్ఓఆర్, ఆ తర్వాత ఫైనల్ ఆర్ఓఆర్. మేడం ఇలా 5 టైమ్స్ రైతుకి తెలియజేస్తుంది. సరే, సో ఈ